కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. చూడండి, ఇది మాన్యువల్ పుల్ డౌన్ ఆటో లాక్ సిస్టమ్. చూడండి, అక్కడికి ఆటో లాక్ అయిపోయింది. చూడండి, ఆటో లాక్, ఆటో లాక్, ఆటో లాక్, ఆటో లాక్. మొత్తం మనం రివర్స్ చేయాలంటే చూడండి, ఇలాగైతే వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ఆటో లాక్ అయితే చేసుకోవచ్చు అండి దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో ప్రొజెక్టర్లే కాదు సార్, స్క్రీన్స్ కూడా కొంచెం అన్బాక్సింగ్ చేయండి, మాకు యూజ్ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారండి. నాకైతే వాంటెడ్ లేదు, ఎందుకంటే నేను వాల్స్కి గ్రే స్క్రీన్ వేసి వాడతాను, మీ అందరికీ తెలుసు. అందువల్ల మనం వైట్ స్క్రీన్స్ కొన్నా అవి వేస్ట్ అయిపోతాయండి. అవి ఏం చేసుకోవాలో తర్వాత తెలీదు. మీకు తెలుసు, నేనైతే బ్రాండ్ కనెక్ట్ అవ్వలేదు. నాకు ఏ కంపెనీ నుంచి ప్రొజెక్టర్లు కానీ స్క్రీన్స్ కానీ ఇంకా ఏ ఇతర వస్తువులు కానీ రావు. మనం అన్బాక్సింగ్ చేసే ప్రతిదీ మన జేబులో డబ్బుల నుంచే కొని చేస్తున్నాను, గుర్తుంచుకోండి. మీరు అడిగారు, బాగానే ఉంది. మీరు అడిగినవన్నీ నేను తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేయాలంటే నా ఆస్తులు అమ్ముకున్నా చాలవండి, గుర్తుంచుకోండి. నేనైతే బ్రాండ్ కనెక్ట్ అవ్వలేదు. ఏ కంపెనీ నుంచి నాకు ఏ వస్తువు రాదు. నేనే స్వయంగా నా డబ్బులతో వస్తువులు తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. దానిలో ఏదన్నా తేడా ఉన్నా మీకు చెప్పేస్తాను. పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉందని చెప్తాను, ఏదన్నా తేడా ఉంటే తేడా ఉందని చెప్తాను. ఎందుకంటే నేను ఎవ్వరి మీద ఆధారపడి లేనండి. ఎవ్వడికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లయితే మీకు చెప్తాను. అది బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అంతేనండి, నా పాలసీ అయితే అదే. ఇప్పుడు నేను స్క్రీన్ ఒకటైతే తెప్పించానండి, వైట్ స్క్రీను. అది బిగ్ వ్యూలో 150 ఇంచ్ స్క్రీన్ అయితే తెప్పించాను. అది కూడా ఎందుకు తెప్పించాల్సి వచ్చిందంటే, నా గోడ అయితే ఆ వాల్కి ఇటుపక్క అంతా ఓపెన్ ప్లేస్ అండి. వర్షం పడినప్పుడు చెమ్మలాగి వాటర్ అయితే కారి అక్కడ మనకి సారల్లాగా మరకలు పడిపోతున్నాయి. నాకైతే మన 150 ఇంచ్ స్క్రీన్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. పైన కిందదైతే ఓకే, బాగానే ఉంది. పైదానికైతే నాకు ఇబ్బందిగా ఉంది. అందుకే నేను తెప్పించాను, ఆర్డర్ అయితే పెట్టాను. ఈ రోజైతే వస్తుందని అతను నాకు కాల్ చేసి చెప్పాడండి. ఓకే, కిందకెళ్ళి ఆ స్క్రీన్ తీసుకుని అన్బాక్సింగ్ చేసి స్క్రీన్ టెస్ట్ కూడా చేసి చూద్దాం. పదండి, రండి సార్, రండి రండి, ఇక్కడే. సేఫ్ ఎక్స్ప్రెస్ ఇది 9 ఫీట్ ఉంటుంది అంటే. చాలా స్ట్రాంగ్ ఉంది సార్. కొంచెం అక్కడ పెడతారా ప్లీజ్, ఏమనుకోకుండా. అక్కడ పెట్టేసేయండి, పర్వాలేదు. ఓకే సార్. మనకి బిగ్ వ్యూ వచ్చేసిందండి. బిగ్ వ్యూ 150 ఇంచ్ స్క్రీన్ అనమాట ఇది. సార్ ఆ వరండాలో అటు అడ్డంగా పెట్టేసేయండి చాలు. చిన్న అటు ఇటు పెట్టేసేయండి అన్నమాట. ఇంకొంచెం పైకి వెళ్ళిపోయి అది రైట్ రైట్, చాలమ్మా, చాలు చాలు చాలు. ఇక్కడ మనకి ప్యాకింగ్ అయితే 10 ఫీట్ వరకు వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు ఎలా వచ్చిందో చూద్దాం. మనకి గెయిన్ ఎలా వచ్చింది, స్క్రీన్ ఎలా వచ్చింది అంతా చూద్దామండి. ఇన్స్టాల్ కూడా చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి కొంచెం డ్యామేజ్ అయిందండి. బాక్స్ అయితే డ్యామేజ్ అయింది. మనం ఓపెన్ చేస్తే కానీ అది ఎలా ఉందో అనేది తెలియదు. ఇంకా ఎక్కడ డ్యామేజ్ లేదండి, అక్కడైతే డ్యామేజ్ అయింది. ట్రాన్స్పోర్ట్లో ఏదో నొక్కున్నట్లుంది, ప్రెస్ అయిందండి అక్కడైతే కొంచెం కట్ అయింది. మిగిలిందంతా బాగానే ఉంది. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం కట్ అయింది. మరి లోపల వరకు ఆ డ్యామేజ్ వెళ్ళిందో లేదో తెలియదు. మనం ఓపెన్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది. మిగిలిందంతా బాగానే ఉందండి. ఓకే, అన్బాక్సింగ్ చేద్దామండి.
ఇక్కడ చూడండి, ఇది మాన్యువల్ ఫుల్ డౌన్ ఆటో లాక్ అండి. చూడండి ఒకసారి, ఇలా లాగాం కదా, లాక్ అయిపోయింది. చూడండి, ఆటో లాక్ అయిపోయిందండి. దీన్ని రిలీజ్ చేసి యథాస్థానానికి పెట్టడానికి కిందకి ఒకసారి ఇది ఇలా కిందకి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. మీకు పైన ఇన్స్టాల్ చేసినప్పుడు క్లియర్ గా చూపిస్తాను, చెప్తానండి. ఇది 150 స్క్రీన్ 4:3 అండి. దీన్ని 16:9 లాగా ఎలా కన్వర్ట్ చేసుకుని వాడుకోవాలో మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇది 150 అయితే మనం కన్వర్ట్ చేసుకుంటే 16:9 కి ఇది 135 to 140 16:9 అయితే వస్తుంది. ఇంకా మనం దీన్ని పైకి తీసుకెళ్దాం. పైన మనది షెడ్ కాబట్టి ఆ పైప్స్ కి ఈ గొలుసులు అయితే ఏర్పాటు చేయబోతున్నాను. ఎస్ షేపు మనకి కుక్కేలు ఉన్నాయి కదా, ఈ కుక్కేలకైతే నేను ఏలాడదీయబోతున్నాను ఆ స్క్రీన్ ని. ఓకేనండి, ఇది బిగ్ వ్యూ మాన్యువల్ ఫుల్ డౌన్ ఆటో లాక్ సిస్టమ్. ఇది 4:3 ఆస్పెక్ట్ రేషియో అండి. 150 ఇంచ్ స్క్రీన్. మనకి అటు నుంచి కిందకి డయాగ్నల్ 150 ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది 16:9. అయితే ఈ 150 మొత్తం కిందకి డౌన్ చేయకుండా మనం ఒక 85% డౌన్ చేస్తే మనకి 16:9 అయితే వస్తుంది. ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. 16:9 రేషియో స్క్రీన్స్ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల నేను 4:3 తీసుకున్నాను. దీన్నే మనం 16:9 గా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇది మాన్యువల్ పుల్ డౌన్ ఆటో లాక్ సిస్టమ్. చూడండి, అక్కడికి ఆటో లాక్ అయిపోయింది. చూడండి, ఆటో లాక్, ఆటో లాక్, ఆటో లాక్, ఆటో లాక్. మొత్తం మనం రివర్స్ చేయాలంటే చూడండి, ఇలాగైతే వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ఆటో లాక్ అయితే చేసుకోవచ్చు అండి. మనం దీన్ని 16:9 రేషియోలో వాడుకోవచ్చు. కాకపోతే మనకి ఈ బ్లాక్ బార్డర్ అయితే పైన ఉండదు. మనం ఈ ఫ్రేమ్ కే బ్లాక్ స్టిక్కర్ వేసుకుంటే ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మనకి 135 నుంచి 140 స్క్రీన్ అయితే 16:9 లో వస్తుంది. గుర్తుంచుకోండి, కాస్ట్ తక్కువ పడుతుంది. మనకి 16:9 మనం వాడుకోవచ్చు. 135 to 140 ఇంచ్ స్క్రీన్ అయితే 16:9 లో వస్తుందండి. చూడండి, ఆటో లాక్ లాక్ అయిపోయింది కదా. నేను 3వ తారీఖు ఆర్డర్ పెట్టాను. 15వ తారీఖు అయితే మనకి డెలివరీ ఉంది. కానీ మనకి 10వ తారీఖే డెలివరీ వచ్చేసిందండి. చాలా ఫాస్ట్ డెలివరీ వచ్చింది. 5 రోజుల ముందే మనకి డెలివరీ వచ్చేసింది. ఇది బిగ్ వ్యూ కంపెనీ అంటే 150 ఇంచ్ స్క్రీన్ 8,600 పడింది. గుర్తుంచుకోండి, మీకు కావాలంటే అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంది. కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. దీని వెనక మొత్తం మనకి బ్లాక్ వచ్చిందండి. చూడండి, వెనకంతా బ్లాక్ అన్నమాట, ఫ్రంట్ వైట్. ఓకే, ప్రొజెక్ట్ రన్ చేద్దాం. స్క్రీన్ చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనకి 200 ఇంచ్ స్క్రీన్ పడిందండి. నేను 20 ఫీట్ దూరంలో పెట్టాను. దాన్ని 140కి సెట్ చేశాను. చూడండి, లైట్ తీసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి 150 4.3 లో తీసుకున్న 16:9 లా మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామో ఇక్కడ చూడండి. కాకపోతే మనకి 150 అయితే రాదు, 135 140 ఈ మధ్యలో అయితే వస్తుందండి. 16:9 అయితే మనకి కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఇదైతే మనకి 8,600 పడుతుంది. మనకి 16:9 లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతేనండి. మనం 4:3 లాగా వాడుకోవచ్చు, 16:9 లాగా వాడుకోవచ్చు. క్వాలిటీ చూడండి ఎంత చక్కగా ఉందో. దీని గెయిన్ కూడా చాలా బాగుందండి. 1.2 గెయిన్ అన్నమాట. చాలా బాగుంది, ఏ డ్యామేజ్ లేకుండా వచ్చింది. చూడండి క్వాలిటీ ఎలా ఉందో. ఒక వీడియో ప్లే చేసి చూద్దాం.
సౌండ్ తీసేద్దామండి. మనకి కాపీ రైట్ కంటెంట్ వస్తుంది. మనకి డోర్స్ అన్ని క్లోజ్ చేద్దాం, తీసున్నాయి. క్వాలిటీ చాలా చక్కగా ఉందండి. చూడండి, క్వాలిటీ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ మనకి గ్రే కలర్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా డెప్త్ ఇంకా షార్ప్నెస్ వస్తుంది. కానీ అంత కాస్ట్ అయితే మనం పెట్టలేము. గ్రే కలర్ స్క్రీన్స్ అయితే మనకి 20,000 పైన ఉంటాయండి. మన మధ్య తరగతి వాళ్ళైతే అంతంత కాస్ట్ అయితే స్పెండ్ చేయలేరు. అందుకని నేను మీకు వైట్ స్క్రీనే తీసుకొచ్చి అయితే అన్బాక్సింగ్ చేశాను. ఇదైతే మనకి అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ కూడా బాగానే వస్తుందండి. మీకు ఇంకా క్వాలిటీ కావాలంటే మీరు షార్ప్నెస్, కాంట్రాస్ట్, వైట్ లెవెల్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుందండి. ఓకే, చాలా బాగుంది. ఇదైతే మీకు 8,600కి వస్తుంది. గుర్తుంచుకోండి, అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. 140 స్క్రీన్ వరకు వస్తుందండి. 135 to 140 స్క్రీన్ వరకు అయితే వస్తుంది. కావాలంటే పర్చేజ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. బ్యాక్ వెళ్ళిపోదాం. ఈ స్క్రీన్ కావాలంటే మీరైతే అమెజాన్ లో సెర్చ్ చేయండి. బిగ్ వ్యూ 150 ఇంచ్ స్క్రీన్ అని కొట్టండి, అదైతే వస్తుంది. కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోండి. 8,600 అయితే పడుతుంది. మీకు ఇంటికి చేరడానికి ఒక 10 రోజులు పడుతుందండి. 10 రోజుల్లో ఇంటికైతే వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంది. ఇది 1.2 గెయిన్ తో వచ్చింది. 150 ఇంచ్ స్క్రీన్ అండి, డయాగ్నల్ 4:3 రేషియో ఇది. ఇప్పుడు మనం దీన్ని 16:9 రేషియో లాగా వాడుకుంటున్నాం. మొత్తం దించకుండా 80 to 85 ఆ రేషియోలో మనం దించితే 100% దించకుండా ఇది మనకి 16:9 లాగా యూజ్ అవుతుంది. చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే పైన బ్లాక్ బార్డరే రాదు మీకు. ఆ బ్లాక్ బార్డర్ పైన ఉంటుంది కాబట్టి రాదు, అపీర్ అవ్వదు. అయితే మీరు అక్కడ ఫ్రేమ్ కే బ్లాక్ టేప్ వేసుకుంటే మీకు 4 సైడ్లు బ్లాక్ బార్డర్ అయితే కనిపిస్తుంది. అదైతే మీరు ఫీల్ అవుతారు. ఓకే, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.